తన అన్న ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. నేను అర్చనకు ఫోన్ చేశాను, రాలేదన్నారు. తను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్తుంది. వాకింగ్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లో పెట్టి వెళ్తుంది. వాకింగ్ కి వెళ్ళిన సుభద్ర ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఉండు, నేను ఒకసారి బయట చూస్తా. ఈలోపు తనకు ఫోన్ కాల్స్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే. కడుపుతో ఉన్న అమ్మాయి తను క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగాలి. ఈ డబ్బు సరిపోకపోతే మళ్ళీ అడగండి. సంతోషమమ్మా, సంబరాలకు ఏర్పాట్లు మొదలు పెడతాం. ఇంతకీ హరికృష్ణ గారితో ఈ విషయాలన్నీ చెప్పారా? ఎందుకు చెప్పకుండా ఉంటాను? చెప్పాను. ఆయనతో ఒక్కసారి మాట్లాడిస్తే. మన ఊరికి ఫ్యాక్టరీ తేవాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఒక్కోసారి నెట్వర్క్ పనిచేయదు. అవసరమైతే నేనే కాల్ చేస్తానని చెప్పారు. అయితే సరే, మీకు చెప్పేదేముంది? సంక్రాంతి సంబరాలకు హరికృష్ణ గారు జ్యోతి వెలిగించాలి. అలా వెలిగిస్తేనే ఉత్సవాలు మొదలవుతాయి. అందుకే ఆయన ఉండాలని చెప్తున్నాం. ఆయన రాకుండా ఎలా ఉంటారు? పైగా పెద్ద పండుగ. రైతులంటే ఆయనకి ఎంత ఇష్టమో మీకు తెలియంది కాదు. ఈ సంబరాలకు తప్పకుండా వస్తాను అని మీతో చెప్పమన్నారు. ఆ మాట అన్నారు చాలమ్మా. ఊరు కోసం ప్రాణాలిచ్చే మనిషి ఆయన లేకుండా సంబరాలు జరపడం కన్నా ఆపేయడం మంచిది. వద్దండి, ఆపద్దు. ఆయన తప్పకుండా వస్తారు. మళ్ళీ ఆ శ్రీముఖి ఏమైనా వచ్చిందా? రాలేదమ్మా. అది గనక వస్తే నాకు కబురు చేయండి. డబ్బిస్తే తీసుకోకండి. మేమెందుకు తీసుకుంటామమ్మా? ఇది మన ఊరి పరువు. సంక్రాంతికి హరికృష్ణ గారు వస్తారని మీరు చెప్పారుగా. ఆయనే వచ్చి డబ్బులిచ్చిన వాళ్ళకి, ఆ శ్రీముఖికి తగిన బుద్ధి చెప్తారు. ఆ నమ్మకం మాకు ఉందమ్మా. అలాగే, మంచిది. వదినా, అన్నయ్య నీకు ఫోన్ చేయలేదు కదా? మరి పండక్కి అన్నయ్య వస్తాడని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? అర్చన, నా నమ్మకం నా మీద కాదు, సుభద్ర మీద. దేవ్ని మున్నా పొడిస్తే బ్లడ్ ఇచ్చారు మీ అన్నయ్య. శ్రీముఖి మున్నా గురించి సుభద్ర మీ అన్నయ్యకు చెప్తే వెళ్లారు. ఆ తర్వాత మీ అన్నయ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళింది సుభద్ర. నాకు గుండె నొప్పొస్తే దగ్గరుండి మీ అన్నయ్య ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది సుభద్ర. ఈ జరిగిన సంఘటనలన్నీ 1 by 1 ఆలోచిస్తుంటే నీకేమనిపిస్తుంది? మీ అన్నయ్య మ్యాటర్ సుభద్ర దగ్గర స్టార్ట్ అయి సుభద్ర దగ్గర ఎండ్ అయింది. నిజమే. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అన్నయ్య గురించి హాస్పిటల్లో ఉన్న నీకు చెప్పాలి. సరే, నీకు హార్ట్ ప్రాబ్లం కాబట్టి మాతో అయినా చెప్పాలి. మేం కంగారు పడతామని చెప్పలేదనుకుందాం. కనీసం సింహ అన్నయ్యతో అయినా చెప్పాలి కదా. ఎవరితో చెప్పకుండా అలా సైలెంట్గా ఎందుకుంది? నాకు అదే అర్థం కావడం లేదు. మీ అన్నయ్య ఊళ్ళో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నప్పుడు మన పరువు పోయింది. మీ అన్నయ్య ఎవరినో పొడిచి పారిపోయారు అని చెప్పినప్పుడు మన మర్యాద పోయింది. ఇవన్నీ జరిగాకైనా సుభద్ర వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. మరెందుకు చెప్పడం లేదు? ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది వదినా. అన్నయ్య వస్తాడో రాడో అని బెంగగా ఉంది. భయపడకర్చునా. సుభద్ర కోలుకున్నాక తప్పకుండా మీ అన్నయ్య గురించి చెప్పి
తనే దగ్గరుండి తీసుకొస్తుంది. అన్నా చెల్లి కలిసి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నయ్య, నిజంగా నువ్వు వస్తావా? సుభద్రక్క నిన్ను తీసుకొస్తుందా? నాకైతే రాను రాను నమ్మకం పోతుంది. మీరొస్తారనే నమ్మకం నాకుంది. దానికి కారణం సుభద్ర. మీరొస్తేనే నాకు ఏ పండగైనా. ఈ సంక్రాంతి సంబరాలకు మీరొస్తారని మాటిచ్చారు. నా మాట నిలబెట్టండి. వస్తారుగా? శ్రీముఖి, నా సుభద్ర ఎక్కడా? నిన్నే అడుగుతున్నాను, నా సుభద్రని ఏం చేశావు? సుభద్రను కట్టుకున్నవాడివి, ఇంట్లో పెట్టుకున్నవాడివి. నీ భార్య గురించి నన్ను అడుగుతావేంటి? శ్రీముఖి, ఇంటి దగ్గర వాకింగ్కెళ్ళిన నా భార్య కనపడకుండా పోయింది. సుభద్రని కిడ్నాప్ చేసే అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు. చెప్పు, నా భార్యనేం చేశావు? బాగుంది. నాదే క్రిమినల్ బ్రెయిన్ అనుకుంటే నన్ను మించిపోయారు మీరు. క్రిమినల్ బ్రెయిన్ మాదా కాదా? నేనిచ్చిన వీడియో చూసిన శిరీష నా భర్తను వెంటనే చూపించమని మీకు డెడ్లైన్ పెట్టుంటుంది. చచ్చిన హరికృష్ణను శిరీషకు ఎలా చూపించాలో అర్థం కాక నువ్వు నీ పెళ్ళాం తెగ ఆలోచించుంటారు. నేను కిడ్నాప్ అయ్యానని డ్రామా ఆడదామని సుభద్రే నీకు ఐడియా ఇచ్చుంటుంది. ఇంకే ఈ టెన్షన్ డ్రామా చూసి పాపం సుభద్ర కిడ్నాప్ అయింది, నా భర్త గురించి ఇంకేం అడుగుతామని శిరీష సైలెంట్ అవుతుంది. ఇదేగా మీ మాస్టర్ ప్లాన్? చూడు, సుభద్రని కిడ్నాప్ చేసింది నువ్వు. ప్రతి ఒక్కటి మా మీదకి తిప్పి తమాషా చూడాలనుకుంటున్నావా? నా భార్య అంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు. తన్నేం చేశావు? హరికృష్ణను కిడ్నాప్ చేసి నీ మొగుణ్ణి చంపుకున్నావు. సుభద్రని కిడ్నాప్ చేసి నా చేతిలో నువ్వు చావొద్దు, 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 చావొద్దు. అర్థమైందా? చూడు, ఫ్యాక్షన్ హీరోలాగా చంపుతాను నరుకుతాననే బ్లాస్టింగ్ డైలాగులాపి నేను చెప్పేది విను. ఏంటి వినేది? ప్రెజెంట్ నేను హరికృష్ణ చనిపోయిన వీడియోతో నీతోనూ శిరీషతోనూ సుభద్రతో ఆడుకుంటున్నాను కూడా. సుభద్రను కిడ్నాప్ చేసి నేను సెపరేట్ గా సాధించేదేముంది? ఎందుకు సాధించావు? తన్ని టార్చర్ పెట్టి ఆనందిస్తావు కదా. సుభద్రను కిడ్నాప్ చేసి టార్చర్ పెడితే నేనొక్కదాన్నే ఆనందిస్తాను. అది నాకు పెద్ద కిక్ ఇవ్వదు. నేను పంపిన వీడియో చూసి సుభద్ర కన్నీళ్లు పెట్టుకోవాలి. అది నువ్వు చూస్తూ కుమిలిపోవాలి. శిరీష అడిగే ప్రశ్నకు నువ్వు సుభద్ర ఏం చెప్పలేక నలిగిపోవాలి. మీ ముగ్గురు పడే నరకయాతన ఊహిస్తూ నేను ఆనందపడుతూ ఉండాలి. అదే నా టార్గెట్. అంతే తప్ప సుభద్రను కిడ్నాప్ చేసేంత తెలివి తక్కువ పని ఈ శ్రీముఖి చేయదు. తెలివిగా నన్ను ట్రాప్ చేయాలని చూడొద్దు శ్రీముఖి. సుభద్రను వదిలేస్తే నీకే మంచిది. చెబితే నీకు అర్థం కావట్లేదా? నేను సుభద్రను కిడ్నాప్ చేయలేదు. నువ్వు ఇప్పుడు చేస్తున్న పర్ఫార్మెన్స్ వెళ్ళి శిరీష దగ్గర చెయ్యి. నీకు సుభద్రకు ప్రాబ్లం ఉండదు. నా దగ్గర చేసి ప్రయోజనం లేదు. శ్రీముఖి, నా సహనాన్ని పరీక్షించొద్దు. సుభద్రను ఎక్కడ దాచావు? చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? చంపుతావా? చంపే. లేదంటే నా మీద పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెడతావా? పెట్టు, వెళ్ళు, పెట్టు. ఇక నేను చెప్పడానికి ఏం లేదు దేవ్. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. నువ్వు చెప్పకపోయినా సుభద్ర ఎక్కడుందో తెలుసుకుంటా.
కిడ్నాప్ నువ్వే చేశావని తెలిస్తే నా చేతిలో నిజంగా చస్తావు, గుర్తుపెట్టుకో. ఈ శ్రీముఖి ఎప్పుడేం ప్లాన్ చేస్తుందో నీకిప్పుడు అర్థం కాదు. నేను ప్రాణంలా ప్రేమించిన నా మున్నాను చంపేశారు. నువ్వు ప్రాణంలా చూసుకునే నీ సుభద్ర కోసం వెతుకు. అదే నాకు కావాల్సింది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? మనము రాయబారానికి వెళ్ళాలి. మీరు పక్కనుంటే మంచిదని రమ్మని చెప్పాను. రాయబారమా? ఎవరితో? సుభద్రతో. సుభద్రతో మీటింగా? ఆ 500 ఎకరాల ల్యాండ్ శిరీష ఇవ్వనుంది. దేవ్ కూడా అదే మాట కన్ఫర్మ్గా చెప్పాడు. ఇక మిగిలింది సుభద్ర. తనని కన్విన్స్ చేద్దాం. ఎలా చేస్తారు? అది వీలవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ వి కన్విన్స్ హర్. మిస్ నిషా, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సుభద్ర దగ్గర కూడా కాదనిపించుకొని అవమానం పొందడం తప్ప ఫలితం మనకు అనుకూలంగా ఉండదు. అనుకూలంగా తిప్పుకుందాం. ఎలా? అది అంత ఈజీ కాదనిపిస్తుంది. మిస్టర్ ఆనంద్, ఆ 500 ఎకరాల భూమి హరికృష్ణ సుభద్రలది. ఓకే, ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆ భూమిని పేదలకి పంచాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కోర్టు గొడవలో ఉంది కదా. ఆ కోర్టు గొడవలే మనకిప్పుడు మంచి సోర్స్. సుభద్రతో మనం చెప్పబోయేది అది. కోర్టు మ్యాటర్స్ అన్ని క్లియర్ చేసి ఆ భూమిని రిలీజ్ చేస్తాం. అలా చేస్తే కోర్టు ఖర్చులు ఆ పైన కొంత అమౌంట్ ఇస్తుందే గానీ ఆ 500 ఎకరాలు సుభద్ర మనకెందుకు ఇస్తుంది? అక్కడికే వస్తున్నా. ఆ ల్యాండ్లో 10 ఎకరాలు హాస్పిటల్ కడదాం. దానికి హరికృష్ణ పేరు పెట్టి సుభద్రకి గిఫ్ట్గా ఇస్తాం. ఆ అన్నా చెల్లెల ఆశయం కూడా నెరవేరినట్టుంటుంది. మిగతా భూమి మన చేతికొచ్చినట్టు ఉంటుంది. మీ ఆలోచన అయితే బానే ఉంది, కానీ ఆ మాత్రం హాస్పిటల్ సుభద్ర కట్టుకోదా? మనం కట్టించిచ్చేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఫారెన్ ఎక్విప్మెంట్స్. పేదలకు ఉచిత వైద్య సేవలు ఇద్దామనే కదా సుభద్ర ఆశయం. ఫ్రీ మెడికల్ సర్వీస్ ఇవ్వడానికి హాస్పిటల్ పేరు మీద సుభద్ర అన్ని కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు. అది నిజమే, కానీ హరికృష్ణ సుభద్రలకి ఓ పెద్ద జబ్బుంది. పేదలకి సాయం చెయ్యాలి అని. అదే వీక్నెస్ మీద దెబ్బ కొడదాం. సుభద్ర ఆ ల్యాండ్ మనకు రాసివ్వడానికి డ్యామ్ షోర్గా ఒప్పుకుంటుంది. చూద్దాం. ఓ ట్రయల్ వేయడంలో తప్పలేదుగా. అది కానీ మిస్ అవ్వకూడదు. సుభద్రని ఏ రకంగా అయినా రిక్వెస్ట్ చేద్దాం. ఆ భూమిని మాత్రం సొంతం చేసుకునే రావాలి. ఏంట్రా రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొడతావా? పెళ్ళాన్ని కొట్టడం ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు. నీ సంగతి తర్వాత చెప్తా. ఏంటి శ్రీముఖిని ఎందుకు వదిలేశారని గొడవ పడ్డావు? ఇప్పుడు మళ్ళీ శ్రీముఖిని అరెస్ట్ చేయించాలని వచ్చావా ఏంటి? ఒక మిస్సింగ్ కేసు గురించి వచ్చా. ఎవరు? కుక్కపిల్ల లేక చిన్నపిల్ల? నా భార్య సుభద్ర. వాట్? మీ మిసెస్ మిస్ అయిందా? భలే ఉందే. ఇంతకు ముందు నా భర్త మిస్ అయ్యాడని శిరీష కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడేమో భార్య మిస్ అయిందని నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు. చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీలు మిస్టరీ మిస్సింగ్లా ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుంటారా? వై నాట్? మేమున్నది అందుకు. బై ద వే, ఎలా మిస్ అయిందో కొంచెం డీటెయిల్గా చెప్తావా? ఎర్లీ మార్నింగ్ 5:30కి మా ఇంటి దగ్గర నుంచి వాకింగ్కి బయలుదేరింది మా ఆవిడ. నార్మల్గా అరగంట వాకింగ్ చేసి వచ్చేస్తుంది. ఎందుకని? తను ప్రెగ్నెంట్. ఓ, గంట అయినా తను రాలేదు. తన సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది.
ఇంటి బయట చెప్పులు పడున్నాయి. మాకు డౌట్ వచ్చి మొత్తం వెతికాం. తెలిసిన వాళ్ళందరినీ విచారించాం. సుభద్రని చూడలేదన్నారు. ఇంతకుముందు తను ఎప్పుడైనా అలా వెళ్ళిపోయిందా? తను వెళ్ళిపోలేదు, కిడ్నాప్ అయిందని చెప్తున్నా. ఓ, క్రితం రోజు రాత్రి తనతో మీరేమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు. మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం. అందరూ చెప్పేదే అదే. రాత్రి ఫుల్గా తాగి పెళ్ళాన్ని చితకబాదడం, వాడి బాధ భరించలేక అదొట్టు వెళ్ళిపోవడం. ఇదిగో మమ్మల్ని వెతికి పెట్టమంటారు. ఎరా చెప్పరా, ఇది నిజమా కాదా? నిజమే సారు, నేను తాగి మావిని కొట్టినా, అందుకే అది పారిపోయినది. ఇది మ్యాటరు. తాగి భార్యని కొట్టేంత కుసంస్కారం నాది కాదు. అబ్బా, మరి మీ ఇద్దరి మధ్యన వేరే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? అదే ఐ మీన్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ గానీ? నా భార్యని తప్ప ఇంకే అమ్మాయిని నేను చూడలేదు. అందరూ చెప్పే మాట ఇదే. ఇదిగో నాతో సహా. నువ్వు కూడా ఇదే చెప్పావుగా? అవును సార్. మీరు నా కంప్లైంట్ తీసుకోలేదు. నీకన్నా ముందొచ్చిన కేసు ఇది. సర్లే, అవును ఎక్కడున్నావు? ఇష్యూస్ గురించి కదూ? మీకు అక్రమ సంబంధాలు లేవు, పోనీ మీకు మీ భార్యకు మధ్య అదే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవు. నిజమా? అవును, హరికృష్ణ మీ మిస్సెస్ అన్నా చెల్లెలు కదూ? ఓ 500 ఎకరాల ఆస్తి తగాదాలు మీరు కూడా వెళ్ళి హరికృష్ణను కొట్టారంట కదా? అవునా కాదా? నా భార్య గురించి ఎంక్వైరీ చేస్తారని వచ్చా, నన్ను ఎంక్వైరీ చేస్తారని కాదు. అరే, ముందు మిమ్మల్ని విచారించాలి కదా. ఇవన్నీ ఆ ఎంక్వైరీలో ప్రాసెసే. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మీరు చెప్పిన డీటెయిల్స్ అదే. మీ భార్య గురించి కంప్లైంట్ రాసివ్వండి. ఇదిగో తీసుకో. ఏయ్, చేసిందంతా చేసి పెళ్ళాం వెళ్ళిపోయాక మా దగ్గరికి రావడం కాదు. ఏమో పెళ్ళాన్ని నువ్వే దాచేసి ఉండొచ్చు కదరా. రేయ్, పెళ్ళాం ఎటెళ్తుందో ఓ కన్నేసుంచాలి, తెలుసుకో. నిన్నే రాయ్ రాయ్ కంప్లైంట్. నీ పని తర్వాత చెప్తా, వెయిట్ చేయి కాస్త. ఏది వదలకుండా రాసినట్టేనా? చెప్పేదేమైనా ఉందా? ఉంది. ఏంటది? మీకన్నా ముందు ఈ స్టేషన్లో సంపత్ గారనే ఎస్ఐ ఉండేవారు. ఉంటే ఆయనని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపించేది. ఆయన కాకి డ్రెస్లో వస్తుంటే వైబ్రేషన్స్ వచ్చేవి. ఆయన చేతిలోని రివాల్వర్ రక్షించే ఆయుధంలా కనిపించేది. తను వస్తుంటే ఆ బూట్ల శబ్దం అన్యాయాన్ని ఎదిరించే శంఖారావంలా వినిపించేది. ఆయన టోపీ మీదున్న 3 సింహాలు ఆయన తల మీదున్నందుకు గర్వంతో గర్జిస్తున్నట్టు భ్రమ కలిగేది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పోలీసుల మీద ఉన్న గౌరవం కొంతమందిని చూస్తే మారుతుంది. నిజం చెప్పారు సార్.
ఎక్స్క్యూజ్ మీ ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. ఏంటి? మీ ఆవిడ కూడా వెళ్ళిపోయిందంట కదా, అలా ఎందుకు చేసిందో నాకిప్పుడు అర్థమైంది. మా ఆవిడ్ని దయచేసి ఎక్కడుందో కనిపెట్టండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఏ కానిస్టేబుల్, వీడిని లోపల లాకెళ్ళండి. పదా పో. మేడం, దేవొచ్చాడు. కంప్లైంట్ ఇచ్చాడా? ఆ, సుభద్రను వెతుకుతూ టైం వేస్ట్ చేయకండి. పెళ్ళాం కోసం వాడు వెతుకుతూనే ఉండాలి. వాడు పడే బాధను నేను చూస్తూనే ఉండాలి. ఓకే మేడం. ఎస్, కాన్సెప్ట్ అదిరిపోయింది. వెంటనే బాచికి చెప్పాలి. బాచి, ఏంటక్క? ఈ ప్రాంక్ వీడియో కాన్సెప్ట్ ఎలా ఉందో చెప్పరా. అక్క, ఇది ఓపెన్ చేస్తే ఇద్దరు లవర్స్ పార్క్ నుంచి వస్తున్నారు. సడన్ గా ఒకటి ఎదురొచ్చాడు. అంటే మనం అరేంజ్ చేసిన పేడ్ ఆర్టిస్టు. ఎస్. తర్వాత అక్క, నన్ను లవ్ చేసి వీడితో తిరుగుతున్నావేంటి అని ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుంటాడు. తీరా వాడు ఆ అమ్మాయిని చీకొట్టి వెళ్ళిపోతుంటే మనం వెళ్ళి ఇది ప్రాంక్ వీడియో అని కెమెరా చూపిస్తాం. ఇది చాలా రొటీన్ గా ఉందక్క. సుభద్ర ఎక్కడుందో నేను కనుక్కుంటాను. ఒకవేళ తనని కిడ్నాప్ చేసుంటే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తా. ఏదైనా పగతో తీసుకెళ్ళుంటే నా పవర్ ఏంటో చూపిస్తా.